అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చింది ఐసిస్. సిరియాలో అమెరికన్ సైన్యంపై ఐసిస్ ఆకస్మిక దాడి చేసింది. ఐసిస్ దాడుల్లో 3 అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 2 అమెరికన్ సైనికులు, 1 పౌరుడు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు ట్రంప్. ప్రతీకారం తప్పదంటూ ఐసిస్కి హెచ్చరికలు జారీ చేశాడు. 3 అమెరికన్స్ ప్రాణాలు కోల్పోయారని, అందులో 2 సైనికులు ఉన్నారని, దీనికి సివియర్ రిటాలియేషన్ ఉండబోతోంది అంటూ అమెరికా ప్రకటించింది. ట్రంప్ ప్రకటించాడు. ఒకసారి ట్రంప్ చేసినటువంటి ఆ కామెంట్స్ కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. కెన్ యూ షో మీ ద ట్వీట్ వన్స్? ఒకసారి ఆ ట్వీట్ ఇవ్వండి. సో ఇప్పుడు ఏం చేయబోతుంది అమెరికా సిరియా విషయంలో? ఇదే అతిపెద్ద ప్రశ్న. ఈ మధ్యనే సిరియా అధ్యక్షుడితో కూడా ట్రంప్ భేటీ అయ్యాడు. సిరియాలో ఉన్నటువంటి ఇస్లామిక్ ఉగ్రవాదుల్ని ఏరి పారేయాలంటూ ఇరు నాయకులు మాట్లాడుకున్నారు. ఇక్కడ ఇప్పుడు అల్ షరా ఎవరైతే సిరియాని ఏలుతున్నాడో, ఒకప్పుడు ఒక ఉగ్రవాది అల్ షరా. మరి ఇప్పుడు అమెరికా పిలిచి ట్రంప్తో కూర్చొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అసలు? ఎలాంటి రాజకీయం ఇక్కడ జరుగుతోంది? ఐఎస్ మీద ఒక రకమైనటువంటి, అంటే ఐఎస్ని ఎలిమినేట్ చేయడంలో భాగంగా ఇది ఒక స్టెప్గా చూడాలా? ఇక్కడ కేవలం సైనికుల ప్రాణాలు పోవడమో, తిరిగి అమెరికా దాడి చేయడం మాత్రమే కాదు. జనరల్గా సిరియాలో దాడి జరిగితే సిరియా ప్రభుత్వానికి చెప్తారు, మీరు చూడండి మా పౌరుల ప్రాణాలు పోయాయి, మీరేం చేస్తున్నారు, అక్కడ యాక్షన్ తీసుకోండి అని చెప్తారు. బట్ అమెరికా డైరెక్ట్గా చెప్తుంది సిరియాలో ఉన్నటువంటి ఉగ్రవాదులను ఏరివేస్తానని చెప్పేసి. అంటే దే ఆర్ డైరెక్ట్లీ గోయింగ్ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్, దే ఆర్ గోయింగ్ టు ఫైట్ అగైన్స్ట్ దెమ్. సిరియాలో అమెరికా వెళ్ళి యుద్ధం చేయబోతుంది. అండ్ దిస్ ఈజ్ నాట్ న్యూ, ఇది కొత్త ఏం కాదు. కానీ దెర్ ఈజ్ ఎ గవర్నమెంట్, ఒక అధ్యక్షుడు ఉన్నాడు కదా. మరి ఎందుకు అమెరికా డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇస్తోంది? సిరియాతో మాట్లాడే ఇస్తోందా? దిస్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ పొలిటికల్ కాన్స్పిరసీ. దీని గురించి నేను మాట్లాడబోతున్నాను. బట్ బిఫోర్ దట్ ఒకసారి ట్రంప్ చేసినటువంటి ఆ వ్యాఖ్యలను నేను మీకు చదివి వినిపిస్తాను. ఆ పోస్ట్ నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. అసలు ఏం జరుగుతోంది సిరియాలో? ట్రంప్ ఎందుకు ఇప్పుడు ఇంత సీరియస్గా రెస్పాండ్ అవుతున్నాడు? సిరియా ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? అక్కడ ఇప్పటికే ప్రభుత్వం కూడా రెస్పాండ్ అయినప్పటికీ అమెరికా డైరెక్ట్గా ఎలా ఇన్వాల్వ్ అవుతుంది ఆ దేశంలోకి వెళ్ళి? ఈజ్ దేర్ ఎనీ కాన్స్పిరసీ బిహైండ్ దిస్? పొలిటికల్ కాన్స్పిరసీ ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. దాని గురించి మనం మాట్లాడబోతున్నాం. బట్ బిఫోర్ దట్ we mourn to loss of 3 great American patriots in Syria, 2 soldiers and 1 civilian interpreter. Likewise, we pray for 3 injured soldiers who, it has just been confirmed, are doing well. This was an ISIS attack against the US and Syria in a very dangerous part of Syria that is not fully controlled by them. The president of Syria, Ahmad al-Shara, is extremely angry and disturbed by this attack. There will be a very serious retaliation. Thank you for your attention to this matter. Donald J. Trump, President of United States of America. ఇది విషయం. సో ఈ విషయంలో అల్ షరా కూడా చాలా సీరియస్గా ఉన్నారు. అల్ షరా కూడా ఖచ్చితంగా ఈ విషయంలో యాక్షన్ తీసుకుంటారు. అమెరికా నుంచి ఒక భయంకరమైన రిటాలియేషన్ ఉండబోతోంది. సిరియాలో ఉన్నటువంటి ఒక భాగంలో ఎక్కడైతే అక్కడి గవర్నమెంట్ అంత స్ట్రాంగ్గా లేదో అక్కడ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. అక్కడ మా పౌరులు ప్రాణాలు కోల్పోయారు, గొప్ప పేట్రియట్స్ వాళ్ళు అంటున్నారు, గొప్ప దేశభక్తులు అని కూడా చెప్తున్నాడు. సో లెట్స్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. ఈ అల్ షరా ఉన్నాడు కదా, ఇప్పుడు తాత్కాలికంగా అక్కడ ఏలుతున్నాడు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఏం చేయబోతున్నారు? అల్ షరాకి ట్రంప్కి సంబంధం ఏంటి? అసలు సిరియా ప్రభుత్వానికి ట్రంప్, ఇప్పుడు అమెరికా ప్రభుత్వానికి మధ్యలో ఈ సయోధ్య ఎప్పటి నుంచి మొదలైంది? ఇవి చాలా పెద్ద ప్రశ్నలు. మనందరికీ తెలిసిందే 1946లో ఫ్రాన్స్ నుంచి విడిపోయి సిరియా ఏర్పడింది. అప్పటి నుంచి సిరియా మీద అమెరికా చాలా ఆంక్షలు విధిస్తూ వస్తుంది. గతంలో రీగన్ ఉన్న సమయంలో కానీ, ఒబామా ఉన్నప్పుడైనా సరే, బైడెన్ ఉన్నప్పుడు కొంచెం అప్పుడే ఈ రిస్ట్రిక్షన్స్ తగ్గించడం కొద్దిగా మొదలైంది. అంతకుముందు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నారు సిరియా విషయంలో. మొత్తం ఉగ్రవాద స్థావరాలుగా ఉన్నాయని చెప్పి మాట్లాడారు. అమెరికా ఎప్పుడూ లూజ్ ఇవ్వలేదు సిరియాకి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది మరి? ఇక్కడ మరొక విషయం, కీలకమైన విషయం ఏంటంటే అల్ షరా అక్కడ
ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాడు, మొత్తం ఏలుతున్నాడు. కానీ ఒకప్పుడు అమెరికా గుర్తించినటువంటి ఒక ఉగ్రవాది అమెరికా అరెస్ట్ చేసి సుమారుగా 2011 వరకు కూడా అమెరికా జైల్లోనే ఉంచింది. 2003లో అరెస్ట్ చేసి, అంటే ఆల్మోస్ట్ 8 years అమెరికా అరెస్ట్ చేసి ఉంచి ఆ తర్వాత నేను మారిపోయానని మాట్లాడితే అప్పుడు వదిలేస్తే అక్కడి నుంచి పారిపోయి సిరియా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈ ISIS ఉగ్రవాదులు లేదంటే అల్ఖైదాలతో చేతులు కలిపి ఒక ఉగ్రవాదిగా తర్వాత బ్రాండ్ వేయించుకున్నాడు. తానే ఒక ఉగ్రవాది అంటూ అమెరికా గుర్తించింది. 2013లో ఉగ్రవాదిగా ప్రకటించింది అల్-షరాని. అలాంటి అల్-షరా ఆ తర్వాత HTSని స్థాపించాడు. అక్కడ హయత్ తహ్రీర్ అల్-షామ్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించాడు. నౌ ఇట్స్ ఎ పొలిటికల్ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే. అక్కడ అదొక సంస్థ, మొత్తం దాని ఆధ్వర్యంలోనే నడుస్తుంది. సిరియా అంతా ఇప్పుడు వాళ్ళ చేతుల్లోనే ఉంది. అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కూలదోయడం, ఆ తర్వాత ఎదగడం. అంటే ఒక టెర్రరిస్ట్ అక్కడ అధికారం చేపట్టాడని చెప్పి గతంలో అమెరికా ప్రకటించింది. అదంతా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రకటించింది. కానీ ఇప్పుడు అదొక ప్రభుత్వంగా గుర్తిస్తోంది. ఏంటి, HTSని ఒక ప్రభుత్వంగా గుర్తించి సిరియాకి ఒక అధ్యక్షుడిగా అల్-షరాని గుర్తించి అమెరికాకి పిలిచి వైట్ హౌస్కి పిలిచి చాలా గొప్పగా పొగిడి అతనితో మీటింగ్ ఏర్పాటు చేయడమా? వాట్ ఈస్ దిస్? అసలు అమెరికాకి స్టాండర్డ్స్ అనేవి ఉండవా? అమెరికాకి నీతి అనేది ఏమి ఉండదా? వాళ్ళే టెర్రరిస్ట్గా ప్రకటిస్తారు, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళే కూర్చోబెట్టి మాట్లాడతారా? వైట్ హౌస్లో కూర్చోబెట్టి మాట్లాడతారా? నౌ దే ఆర్ గోయింగ్ టు వర్క్ టుగెదర్. అండ్ పాకిస్తాన్ విషయంలో కూడా అదే కదా మనం చూస్తున్నాం. మునీర్ లాంటి వాడిని తీసుకొచ్చి ఇప్పుడు అక్కడ ఆర్మీ చీఫ్గా త్రివిధ దళాలకి అధిపతి ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే చేశారు. అండ్ నౌ దే ఆర్ సపోర్టింగ్ పాకిస్తాన్ కదా. అమెరికా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. ఒకప్పుడు ఉగ్రవాద దేశం అని చెప్పేసి పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని చెప్పి అమెరికాని చెప్పి ఇప్పుడు పాకిస్తాన్కి ఆయిల్ స్టోర్స్ ఇస్తామని చెప్పేసి ఆయుధాలు ఇస్తూ లేదంటే డబ్బులు ఇస్తూ వాళ్ళకి లోన్స్ ఇస్తూ ఇష్టం వచ్చినవన్నీ ఇస్తున్నారు. అంటే వాళ్ళే పెంచి పోషిస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ మనకు తెలియదేం కాదు హౌ బిన్ లాడెన్ హ్యాపెండ్. మనకు తెలుసు కదా బిన్ లాడెన్ ఎక్కడి నుంచి పుట్టాడు, తర్వాత ఎవరికి నష్టం చేశాడు, తర్వాత మళ్ళీ ఎలా పోయాడు. వీ ఆల్ నో దట్ స్టోరీ. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిగ్ ఆల్ దట్ నౌ. బట్ నీతి నిజాయితీ లేదంటే ఒక లిమిట్స్ అనేవి ఉండడం, ఒక ఎథిక్స్ అనేవి ఉంటాయి అని మనం అనుకోలేమేమో అమెరికా విషయంలో. దెర్ ఆర్ నో సచ్ థింగ్స్. ఎథిక్స్ అనేవి తెలియవు. ఒకప్పుడు ఎవరితో అయితే చేతులు కలిపాడో ఇప్పుడు వాళ్ళని అందరినీ పక్కకి తీసేసి ISISని తీసేయాలి, అల్-ఖైదాని పక్కకు నెట్టేయాలి. ఒకప్పుడు అమెరికా జైల్లో విడుదలైన తర్వాత సిరియాకి వెళ్ళి వాళ్ళతోనే చేతులు కలిపి ఉగ్రవాదిగా మారి వాళ్ళలో ఒక వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి తానే ఒక గ్రూప్ని స్థాపించాడు. ఇప్పుడు అమెరికాతో చేతులు కలిపాడు. ఒకప్పుడు ఉగ్రవాద అన్న వ్యక్తి ఇప్పుడు అమెరికాకు ఫ్రెండ్ అయ్యాడు. ఒకప్పుడు ఉగ్రవాద సంస్థ ఇప్పుడు గొప్ప ప్రభుత్వం అయింది. అక్కడ ఎక్కడైతే అల్-షరా ఎదిగాడో ఇప్పుడు వాటిని మళ్ళీ ఆ గ్రూప్స్ లేకుండా చేసి మళ్ళీ తాను ఇండివిజువల్గా నిలబడాలి. దానికి అమెరికా సపోర్టా? వాట్స్ హ్యాపెనింగ్ దేర్? అసలు అమెరికా ఏం చేస్తుంది? అంటే తనకి ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నప్పుడు తనకి నచ్చిన ఉగ్రవాదిని పక్కన పెట్టుకుని నచ్చని ఉగ్రవాదిని వీళ్ళిద్దరూ కలిసి ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇజంట్ దట్ హ్యాపెనింగ్ నౌ? అదే అసలు ఇప్పుడేంటి, ఎప్పటి నుంచో అదే కదా జరుగుతూ వస్తుంది. పాకిస్తాన్ విషయంలో కూడా ఇప్పుడు అదే జరుగుతుంది. అక్కడ ఇమ్రాన్ ఖాన్ని తీసుకువెళ్ళి లోపలేస్తే అమెరికా పెద్దగా రెస్పాండ్ అవ్వదు. ఏదో అడిగారు, ఎప్పటికో ఒక మాట అడిగారు ఏం జరుగుతుంది అక్కడ అని, అంతే తప్ప పెద్దగా రెస్పాండ్ అవ్వదు. రేపో మాపో షహబాజ్ షరీఫ్ ఏమైపోతాడో ఎవరికి తెలియదు. అండ్ మునీర్ ఈజ్ గోయింగ్ టు బీ ద అక్కడ కింగ్. ఒక మాటలో చెప్పాలంటే డిక్టేటర్. హీ ఈజ్ గోయింగ్ టు బి డిక్టేటర్ దే. ఎవరి కింద పనిచేస్తాడు? ట్రంప్ మోచేతి నీళ్లు తాగుతూ వాళ్ళ కింద పనిచేస్తాడు. గతంలో అమెరికా చేసినటువంటి దారుణాలు కొన్ని మనకి తెలిసినవే కదా. ఇరాక్ విషయంలో ఏం జరిగింది, సద్దాం హుస్సేన్ విషయంలో ఏం జరిగిందో మనకు తెలుసు, లిబియా విషయంలో ఏం జరిగిందో మనకు తెలుసు. అండ్ నౌ వి నో వాట్స్ హ్యాపెనింగ్ విత్ ఇరాన్. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్? సిరియాలో ఇప్పుడు ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మొత్తం ఇదంతా ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ 2-3 అమెరికన్ పీపుల్. ఇట్స్ నాట్ అబౌట్ 2-3 అమెరికన్ గ్రేట్ పేట్రియట్స్ జస్ట్ లైక్ ట్రంప్ సెట్. ఇది కేవలం అంతవరకు సంబంధించింది మాత్రం కాదు. దెర్ ఈజ్ ఎ బిగ్ స్కెచ్ బిహైండ్ ఆల్ దిస్. దెర్ ఈజ్ ఎ బిగ్ పొలిటికల్ కాన్స్పిరసీ.
హస్తగతం చేసుకోవడానికి ఆడుతున్న ఒక పెద్ద డ్రామా ఇదంతా. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. ఐ థింక్ ఇండియా ఈజ్ క్లోజ్లీ అబ్జర్వింగ్ ఆల్ దిస్. ఖచ్చితంగా లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ అబౌట్ దిస్. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. మా తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ.